హలో వెల్నెస్ ఫ్యామిలీ, నా ఈ 2.5 years లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అనే సిరీస్లో థర్డ్ పార్ట్ని చూసేద్దామా మరి. అలా ఒక పూట చట్నీ ఇంకా పొడుల కాంబినేషన్లో లెగ్యూమ్స్తో వేసుకున్న దోశలు, ప్రోటీన్ బ్యాలెన్స్ కోసం ఎగ్స్, గ్రౌండ్నట్స్, శనగలతో సలాడ్, ఇంకా ఫ్రూట్స్ తింటూ మరొక పూట హోల్ గ్రెయిన్, మిల్లెట్స్ అండ్ లెగ్యూమ్ కాంబినేషన్తో తయారు చేసుకున్న చపాతీలతో పాటు కర్రీస్ తింటూ ఉండగా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వచ్చిందండి. ఎంతైనా చిన్నప్పటి నుంచి అన్నంలో వెజ్ అండ్ నాన్ వెజ్ కూరలు, పులుసులు, రోటు పచ్చళ్ళు, పప్పు, సాంబార్ ఇలా అన్నీ కలుపుకుని తినడం అలవాటైపోయింది కదండి. ఇదంతా మిస్ అయితే కష్టం అని చెప్పి కొర్రల వైపు సాగింది నా అన్వేషణ. మరి కొర్రల మీద రీసెర్చ్ స్టార్ట్ చేయగానే మన మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియానే కదా నవ్వుతూ మనకు ప్రత్యక్షమయ్యేది. ఆయన ఎప్పుడు చెప్పే టిప్స్తో కొర్రల్ని ఒక 6 నుంచి 8 గంటలు నానబెట్టి వండడం స్టార్ట్ చేశాం. అలా ఆ వేడివేడి కొర్రనంలో పప్పు, కూరలు, సాంబార్, పెరుగు, రోటు పచ్చళ్ళు ఇలా అన్నీ కలుపుకుని తింటుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించిందండి. మనం ఈ రైస్ మత్తులో పడి మిగతావి తినట్లేదే తప్ప పప్పు ధాన్యాలు, కొర్రలు ఇలా ప్రతి ఆహారంలోనూ దానికంటూ ప్రత్యేకమైన ఒక రుచి దాగి ఉందని అనుకున్నా. కొర్రబియ్యం, అరికెలు, సామలు, ఊదలు, అందుకొరలు, రాగులు వంటి అన్ని కొర్రజాతి ధాన్యాల్లో రైస్ అండ్ వీట్తో పోల్చుకుంటే ప్రోటీన్ అండ్ ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం మాత్రమే కాక మైక్రో న్యూట్రియంట్స్ అని పిలుచుకునే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఎంతో మెరుగ్గా ఉంటాయండి. మన ప్లేట్ నుంచి రైస్ అనే ఒక్క ఆహారాన్ని కనుక తొలగించగలిగితే ఇన్ని పౌష్టిక విలువలు కూడిన ఎన్నో ఆహారాలని తినచ్చని ఒక అతి విలువైన ఆరోగ్య రహస్యాన్ని నా వాల్ట్లో పెట్టేసుకున్నానండి. ఇక నా ఫర్దర్ రీసెర్చ్లో తెలుసుకున్న ఇంకొక విషయం ఏమిటంటే రైస్తో పాటు మన హెల్త్ పాడవడానికి కారణమైన ఇంకొక మెయిన్ విలన్ ఉందండి. ఏంటి, మళ్ళీ ఇతను గులాబ్ జామున్ అంటాడేమో అని చెప్పి భయపడుతున్నారా? లేదులేండి, మీకు కావాలంటే రోజు కూడా తినండి. మరి విలన్ ఎవరు? ఇంకెవరండి, మన రిఫైన్డ్ ఆయిల్స్. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఆ ఫ్యాక్టరీలో ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారో తెలిసాక ఎన్నాళ్ళు ఈ విషయాన్న నా బాడీలోకి పంపించాలని అనిపించిందండి. దగ్గరలో నమ్మకమైన కోల్డ్ ప్రెస్ ఆయిల్ షాప్ ఒకటి తెలుసుకుని అక్కడి నుంచి గానుగ నూనె వాడడం పక్కా అని చెప్పి డిసైడ్ అయ్యానండి. ఇంకా ఆయిల్ వాడుకుని తగ్గించి కూరలు భలే వండిందిలేండి మా ఆవిడ.